సార్ హరీష్ రావు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిపై చాలా కాన్సన్ట్రేషన్ చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాంట్లో భాగంగానే ఈ హైడ్రాన్ తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం కానీ మూసీ సుందరీకరణ చేయాలి. ఎందుకు మీకు అభ్యంతరం అంటే మీ అప్రెన్షన్ ఏంటి? గతంలో మీరు కూడా మూసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, నిధులు తీసుకొచ్చారు, దానికి చైర్మన్ కూడా ఒకరిని పెట్టారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? మీకు వాళ్ళు చేస్తున్న ప్రక్షాళనకు ఏంటి తేడా? మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ సుందరీకరణ పేరిట పేదల ఇల్లు కూల్చడము, పేదల్ని నిరాశ్రయాలు చేయడానికి మాత్రమే వ్యతిరేకం. అది జరుపుతున్న విధానము, దానిలో జరగనున్న అవినీతికి మేము వ్యతిరేకం. ఇవాళ దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. అలా 25,000 కోట్ల రూపాయల అవినీతికి వీళ్ళు రూపకల్పన చేశారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి డబ్బులు పంపాలి, దాన్ని ఒక ఏటీఎం లాగా మూసీని మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు కుంభకోణం, మరొక వైపు పేద ప్రజల ఇల్లు కూల్చడం. మూసీ ప్రక్షాళన జరగాలంటే ముందు జరగాల్సిందేంది? మూసీ నీరు ఇలా నల్గొండ జిల్లాకు పోతూ ఉంది. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు 32 ఎస్టీపీలు పెట్టి మురికి నీరు ఏది కూడా మూసీలోకి పోవద్దు, శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీరే మూసీలోకి వదిలే విధంగా మూసీలోకి ఎక్కడెక్కడైతే మురికి నీరు పోతుందో వాటన్నిటికీ ఎస్టీపీలు పెట్టే ప్రక్రియ స్టార్ట్ చేశాం. ఫస్ట్ అసలు మీరేం చేయాలి? మూసీ మురికి శుద్ధి కావాలంటే ఎక్కడ ఒక చుక్క మురికి నీరు మూసీలోకి పోకుండా ఎస్టీపీలు పెట్టండి, మురికి నీరు మూసీలోకి పోకుండా చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే కదా ఇప్పుడు మీరు మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తాం 2 టీఎంసీలు అంటున్నారు. ఎక్కడిది? ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయింది అంటారు. మరొక వైపు ఏమో కేసీఆర్ కట్టించిన కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి పైపు లైన్ వేసి మూసీలోకి నీరు తెస్తామంటున్నారు. అప్పుడేమో మేము కాలువ ద్వారా మూసీకి నీళ్ళు తేవాలనుకున్నాం, మీరు కాలువకు బదులు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా పైపుల ద్వారా మూసీలోకి నీళ్లు తెస్తున్నారు. అంతకు మించిన తేడా లేదు. అయితే సుందరీకరణ పేరు మీద ఆ భూములన్నీ కూడా మీరు రేపు ఏ వరల్డ్ బ్యాంకుకో కుదబెట్టి, ఏ బ్యాంకులలో కుదబెట్టి, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి మేము విల్లాస్ కడతాము, అక్కడ అపార్ట్మెంట్లు కడతాము, అక్కడ హోటళ్ళు కడతామంటే దానికి మేము వ్యతిరేకం. అక్రమ నిర్మాణాలు తొలగించకుండా మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుంది అంటే మీకు సీనియర్ నాయకులు ఎక్కడదండి? మూసీ రివర్ బెడ్లో ఉన్న దానికి సంబంధించి ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు, దాని నుంచే డ్రైనేజీ మూసీలోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాటిని తొలగించకుండా సాధ్యమా? గుడ్ క్వశ్చన్. మూసీ ఎఫ్టీఎల్లో నది లోపల ఉన్నటువంటి వాళ్ళు 2-3 వేలు మాత్రమే ఉన్నారు. మూసీ బయట ఉన్న ఈ బఫర్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 20,000 కుటుంబాలు. 20,000 కుటుంబాలు. అసలు వాళ్ళ ఆక్రమణదారులు అనడమే తప్పు. గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ బఫర్ జోన్లో లేఅవుట్ అప్రూవల్ ఇచ్చారు. లేఅవుట్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఫీజు తీసుకొని గవర్నమెంట్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది. ఆ లేఅవుట్లో ఒక పేదవాడు, ఒక ఉద్యోగి, ఒక మిలిటరీ ఉద్యోగి లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగి ప్లాటు డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, డబ్బులు కట్టి గవర్నమెంట్కు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత ఇల్లు పర్మిషన్కు డబ్బులు కట్టి ఇల్లు పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దానికి విద్యుత్ కనెక్షన్ ఉంది, నల్లా కనెక్షన్ ఉంది. ప్రతి నెల ప్రతి సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతుంటూ నల్లా బిల్లులు కడుతున్నాడు. అతను ఆక్రమణదారుడు ఎట్లా అవుతాడు? ప్రభుత్వ భూమిలో దౌర్జన్యంగా ఇల్లు కడితే ఆక్రమణదారుడు. సో నిజంగా మీ ఉద్దేశం మూసీని శుద్ధి చేయడమే అయితే ఆ బఫర్ 50 మీటర్ల దాకా కొట్టాల్సిన అవసరం ఏందండి? 50 మీటర్ల దాకా ఉన్నటువంటి ఇండ్లను 2 వైపులా కూల్చేసే హక్కు మీకెక్కడిది? మేమేమంటున్నాం, ఉన్న దాంట్లో శుద్ధి చేయి. మూసీ నది లోపల ఉండే 2-3 వేల మంది ఉంటే వాళ్ళకు కూడా ఏం చేయాలి? 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. మేము కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేశాం. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే వీళ్ళందరికీ ముందు గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వాలి, 30 రోజులు అబ్జెక్షన్స్ అడగాలి. ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి దానికి ఎస్టిమేట్ చేయించి పంచాయతీరాజో ఆర్ఎండ్బో మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేసి 3 అంతల నష్టపరిహారం ఆ ఇంటికి ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇంట్లో కుటుంబ యజమానితో పాటు 18 సంవత్సరాలు నిండిన మగపిల్లవాడైనా ఆడపిల్లవాళ్ళైనా ఉంటే ఒక్కొక్కరికి ఎంప్లాయ్మెంట్ కింద అంటే వేజెస్ కింద 5 లక్షల రూపాయలు ఇచ్చాం మేము. అది ఇవ్వాలి. అంటే ఇంట్లో తల్లి తండ్రి 18 ఏళ్ళు నిండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అంటే తల్లిదండ్రికి ఒక 5 లక్షలు ఒక యూనిట్, అబ్బాయికి 5 లక్షలు, అమ్మాయికి 5 లక్షలు, 15 లక్షల రూపాయలు వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయ్యేతున్నటువంటి క్రమంలో గ్యారంటీ, జాబ్ గ్యారంటీ కింద ఆ డబ్బు ఇవ్వాలి. అది మేము ఇచ్చాం మా కాళేశ్వరంలో కొన్ని వేల మందికి ఇచ్చాం. నెంబర్ 2. నెంబర్ 3, వారికి డబుల్ బెడ్రూమ్స్ అన్ని సౌకర్యాలతో
బడి, గుడి, రోడ్లు, మోరీలు, స్ట్రీట్ లైట్లు, మంచినీళ్ళు, కరెంటు, సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇందులో ఏం చేస్తున్నారండి? కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో తీసుకుపోయి వాళ్ళని ఇడిచిపెట్టి వస్తున్నారు. ఇంకేదో పెద్ద 25,000 రూపాయలు బోనస్ ఇస్తున్నామంటున్నారు. అది కూడా పార్ట్ ఆఫ్ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. ఫ్యామిలీగా ఒక సమూహంగా బతుకుతున్నప్పుడు వాళ్ళని సమూహంగానే ఇంకొక దగ్గర రీలొకేట్ చేయాలి అన్ని సౌకర్యాలతో. కానీ ఆల్రెడీ ఆ డబుల్ బెడ్రూమ్లలో పేదవాళ్ళకి మేము పంచి ఉన్నాం. ఓ 10-20 ఖాళీ ఉంటే వీళ్ళని తీసుకుపోయి అందులో పడేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్.